సంచలక్ అనేవాడు తన పని కరెక్ట్గా చేసుకుంటే ఎంత పెద్ద గేమ్ అయినా కానీ ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా కానీ సో అందులో పార్టిసిపేట్ చేసే కంటెండర్స్ అయినా కానీ పక్కన నుంచి చూసేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఎంత లొల్లి పెట్టినా కూడా కరెక్ట్గా సంచలక్ తను తీసుకున్న డెసిషన్లో ఒక క్లారిటీ ఉంటే ప్రతి గేమ్ కూడా బాగా జరుగుద్ది. ఒక టాస్క్ ఫెయిల్ అవ్వాలన్నా ఒక టాస్క్ కరెక్ట్గా అయిపోవాలన్నా కూడా సంచలక్ డెసిషన్ పైన అలానే సంచలక్ ఆ ఆట పైన చూపించే కాన్సన్ట్రేషన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ మొత్తం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు టాస్క్ వరస్ట్గా ఫెయిల్ అవ్వడానికి అంటే క్యాన్సిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే సంచాలక్ డెసిషన్స్. వీళ్ళు టాస్క్ ముందు ఎవరైతే ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసే కంటెండర్స్ వచ్చేసి సంచాలక్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిళ్ళు, అంటే వాళ్ళకున్న కొన్ని డౌట్స్ అడిగిళ్ళు. సో డౌట్స్ అడిగినప్పుడు పక్కగా నీకు క్లారిటీ ఉండాలి ముందు. సో టాస్క్ ఏంటిది, సో ఆ టాస్క్లో నువ్వు కొత్తగా పెట్టే రూల్స్ ఏంటి, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఏంటివి, ఈ ప్రతిదీ కూడా కౌంట్ ఉండాలి. సో ముందు నువ్వు ఒకటి రూల్ పెట్టిన తర్వాతకి మధ్యలో అదే రూల్ వాళ్ళు ఏదైతే నువ్వు రూల్ చెప్పినావో ఆ రూల్ని వాళ్ళు పార్టిసిపేట్ అదే ఆ రూల్ని వాళ్ళు అప్లై చేసినప్పుడు ఎమ్మటే నువ్వు చెప్పినప్పుడు కూడా వాళ్ళు కంటెండర్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసి అక్కనే పక్కన పెట్టేసి నెక్స్ట్ వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా చూసుకోవాల్సి ఉండే. కాకపోతే ముందు వాళ్ళకు అడిగినప్పుడు అక్కడనే ముందే అసలు గేమ్ స్టార్ట్ కాకముందుకే చెప్పేస్తే ఇంత లుల్లు ఉండకపోయేది, ఆ టాస్క్ అనేది కంప్లీట్ కాకుండా అంటే క్యాన్సిల్ కాకుండా మంచిగా జరిగి ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే ఏ టాస్క్ అయినా కానీ అబ్బా ఫస్ట్ రాంగ్ ఆడినోడు ఖచ్చితంగా ఆడు గెలిచినా ఓడిపోయినా కూడా వానికి పెద్దగా పోయేది ఏమి ఉండదు. బట్ పర్ఫెక్ట్గా ఆట ఆడి వాళ్ళు ఎవరైతే తప్పు చేసిలో అలాంటి తప్పు చేసిన వలన ఆ టాస్కే కంప్లీట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే కరెక్ట్గా ఆడి గెలిచే అవకాశం ఉండి కూడా వాళ్ళకు అంటారు కదా, సో దాని ప్రతిఫలం అనేది దక్కకపోతే డెఫినెట్గా వాళ్ళు చాలా బాధలో ఉంటారు. ఎందుకంటే అది బాధ ఓన్లీ వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ తప్పు చేసినోడికి ఏం తెలియదు. సో ఎందుకంటే ఓకే మనం తప్పు చేసినాం కాబట్టి మనకు గెలవకపోయినా టాస్క్ కంప్లీట్ అయిపోయినా కూడా మనకు పెద్ద ఫరక్ ఏం పడదన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ టాస్క్లో వాళ్ళు ఎవరైతే జెన్యున్గా ఆడి సో వాళ్ళు పెట్టిన ఆ ఎఫర్ట్స్కి అక్కడ రిజల్ట్ రాకుండా టోటల్గా టాస్క్ అనేది క్యాన్సిల్ అయితే డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు. సో ఇది మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఎపిసోడ్లో జరిగిన సిచ్యువేషన్ మొత్తం దీనికి సంబంధించే. అలానే కొన్ని పాయింట్లు మాట్లాడుకుందాం మొత్తం. సో చూడండి, వీడియో చూసిన తర్వాతకి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నా వీడియో మిగతా వరకు కూడా కొంచెం రికమెండేషన్లోకి వెళ్తుంది. సో నేను చెప్పిన దాంట్లో పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. సో తర్వాతకి రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు కింద డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఇది నా ఆలోచన నేను అనుకుంటున్నా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో స్టార్టింగ్లో ఒకటి ఉండే అంటే మనకి ఈరోజు ఎపిసోడ్లో మెయిన్గా కొన్ని హైలైట్ చేసుకుంటే సో ఫస్ట్ వచ్చేసి దివ్య, తనుజ, భరణి. సో వీళ్ళు ముగ్గురు మధ్యలో సంథింగ్ ఏదో చిన్నపాటి ఒక డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. అంటే దివ్యతోటి భరణి గారు మాట్లాడడము తనుజకు నచ్చట్లేదు మెయిన్గా. సో తనుజ కొంచెం ఈరోజు ఎపిసోడ్లో అదే డిస్కస్ చేసిందనమాట. మాకు టైం కేటాయించట్లేరు అని చెప్పేసి అంటుండే. సో ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నదంటే భరణి గారు వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన అనమాట. సో ఏంది నాతో మాట్లాడతారు, ఈ మధ్యలో కొంచెం దూరం పెట్టినట్టు అయిపోతుంది, అందరితో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి తనుజను భరణి గారు వెళ్ళి అడిగిండు. సో అడిగితే అప్పుడు తనుజ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎక్కడ టైం ఉంది డాడీ, సో అక్కడ గేమ్ ఆడుతున్నాము, ఇక్కడ పార్టిసిపేట్ చేసాను, మళ్ళీ అలానే వేరేతో మాట్లాడము, మళ్ళీ నువ్వు దివ్యతో మాట్లాడుతున్నావు, నాకు టైం ఎక్కడ దొరుకుతుంది, నీకేడే టైం దొరుకుతుంది అని చెప్పేసి సెటరికల్గా అన్నది. సో దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుతున్నాం, సంథింగ్ ఇక్కడ వచ్చిన వాటి గ్యాప్ అయితే వాళ్ళ ముగ్గురు మధ్యలో ఉంది. సో ఆ డిఫరెన్స్ అనేది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు తనుజ ఫీల్ ఏంటంటే సో దివ్య బయట 2 వీక్స్ మొత్తం గేమ్ చూసి వచ్చి ఇక్కడ మా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని దెబ్బతీస్తుంది, అందుకే మా ఇద్దరి మధ్యలో మాటలు ఉన్నట్లు అని చెప్పేసి తనుజ ఫీల్ అనమాట. బట్ దివ్య పార్టీ ఇప్పుడు తన బిహేవియర్ అయితే ఆ విధంగా చెప్పలేదు, కొంచెం మెచ్యూర్గానే ఆలోచిస్తుంది. ఈవెన్ భరణి గారు కూడా వచ్చేసి ఇక్కడ దివ్యతో మాట్లాడుతుండే. సో ఇట్లా అయ్యేటట్టుంది, సో ఇట్లా అంటుంది అని చెప్పేసి అన్నారు. అలానే సో నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే విషయం నేను తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తనుజ వేరే విధంగా తీసుకుంటుంది అని చెప్పేసి అంటది అన్నట్టు నేను ఎపిసోడ్లో కూడా భరణి గారు దివ్యతో అదే విధంగా మాట్లాడిండు. కాకపోతే ఆ క్లారిటీ అనేది వాళ్ళకి మిస్ అయిపోతుండే, కొంచెం ఆ డిస్టర్బెన్స్ అయితే మధ్యలో వచ్చింది, గ్యాప్ అయితే వచ్చింది. సో మేబీ కొంచెం దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ మంచి రిలేషన్షిప్లో ఉండాలని అయితే కోరుకుంటుండే. సో అది పక్కన పెట్టేస్తే మెయిన్గా టాస్క్ ఇచ్చిండు. సో ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది మనకు నెక్స్ట్ వీక్ ఉంటున్నాయి కాబట్టి ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు ఈరోజు ఎపిసోడ్లో. సో ఈరోజు మొత్తానికి 2 టాస్క్లు ఇచ్చిండు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే మొత్తం 5 టీమ్స్ని డివైడ్ చేసేసి 5 టీమ్స్కి ఒక టీంకి ఒక పేరు అనమాట. సో దీంట్లో ఆడాలన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఎట్లుందంటే ఎవరైతే ఒక జస్ట్ దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి, దాన్ని కొంచెం ప్రెషర్ గట్టిగా, అంటే మొత్తం ఏంటంటే ఒక చిన్న డబ్బా ఉంటుంది అబ్బా, ఆ డబ్బాలో ఇసుకపోయాలి. ఆపోజిట్లో అక్కడ కొన్ని మధ్యలో అడ్డంకులు లెక్క ఉంటాయి, అక్కడ ఇసుక ఉంటుంది. సో వీళ్ళు వచ్చిన ఒక బొచ్చెలో ఒక ఇసుక పట్టుకొచ్చి ఆ డబ్బాలో పోయాలి.
ఆ డబ్బా పోసుకుంటా ఎవరు ఎక్కువసేపు దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఉంటారో వాళ్ళు మొత్తం టోటల్గా ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి 100 పాయింట్స్, తర్వాతకి 20 తక్కువ వస్తాయి. సో లాస్ట్కి వచ్చిన వాళ్ళకు అంటే ముందు పోయిన వాళ్ళకేమో 20, తర్వాత 40, 60, 80, 100 అనమాట. సో ఇది కామన్గా టాస్క్. సో ఈ టాస్క్లో ముందే కావాలని కొద్ది, ఎందుకంటే ఎవరు వీక్నెస్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం కామన్గా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే బలం ఉన్నోడే గెలుస్తాడు ఇలాంటి టాస్క్లో. సో మెయిన్గా ఫస్ట్ సుమన్ శెట్టి పోయాడు, తర్వాత కానీ సుమన్ శెట్టి టీం ఎవరు, సుమన్ శెట్టిను శ్రీజ ఫస్ట్ ఒక టీము, నెక్స్ట్ సంజన, ఫ్లోరా, సో వీళ్ళొక టీము. తర్వాత మిగిలింది ఇక్కడ డీమోన్, రీతు, భరణి, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ దివ్య, కళ్యాణ్, నెక్స్ట్ తనుజ. సో ఈ మొత్తం 3 టీములు, ఇంకా ఎక్స్ట్రా 3 టీములు ఉన్నాయి. సో తర్వాతకి వాళ్ళు కూడా స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు పోసుకుంటే వీళ్ళు. కాకపోతే సంచలనకు ఉన్నటువంటి ఇమ్మాన్యుయల్ అలానే ఇక్కడ రాము, వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నారు కళ్యాణ్కి ఏంటిదని చెప్పేసి అంటే కొంచెం నువ్వు మరీ ఓవర్గా దానిపైన నువ్వు బ్యాలెన్స్ పెట్టేస్తున్నావు, నీ బాడీ ప్రెషర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుండే. ఎందుకంటే దాన్ని కరెక్ట్గా స్టేబుల్గా పట్టుకోవాలి, ఎందుకంటే సంచాలక డెసిషన్ ఫైనల్గా ఉంటాయి కాబట్టి. సో అలాంటి టైంలో ఇక్కడ సంచాలక డెసిషన్ వీళ్ళు పట్టించుకోవట్లేదు. మెయిన్గా వచ్చిన పని ఏంటంటే గేమ్ అని అనుకుంటున్నారు, కానీ ఆ గేమ్ ఏ విధంగా ఆడుతున్నాం అనేది కూడా అక్కడ మ్యాటర్స్ కదా. సో నువ్వు ఒక గేమ్ ఆడు, తప్పేం లేదు, దాంట్లో నీ స్ట్రాటజీ సప్లై చేయి, అది కూడా తప్పేం లేదు. బట్ అది ఫౌల్ కాకుండా చూసుకోవాల్సిన స్ట్రాటజీ సప్లై చేయాలి, అంతేగాని నేను రాంగ్ వేలో ఆడతా, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ అంటే డెఫినెట్గా అది ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కళ్యాణ్ కూడా గట్టిన ఆడింది అనమాట. ఎందుకంటే టోటల్గా బాడీ తన అక్కడ ఉన్న హ్యాండిల్ పైన మొత్తం ప్రెషర్ పెట్టేసి మొత్తానికి ఇట్లా హెచ్చేసి దాన్ని నెడుతుంది అనమాట. సో ఖచ్చితంగా దాన్ని బాడీ మీద ప్రెషర్ పెట్టేసినప్పుడు ఏమైపోద్ది అంటే కిందకి ఒత్తేసినట్టు అయిపోతుంది. సో అప్పుడు హ్యాండిల్ డౌన్ అయిపోద్ది, అక్కడ వేసుకున్న మొత్తం కరెక్ట్ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ ఈయన ప్లే చేస్తుండు. సో ఆపోజిట్ నుంచి ఉన్న సంచాలక్స్ ఏం చేస్తున్నారు, కళ్యాణ్ కరెక్ట్ ఆడతలో కొంచెం చూసుకొని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు. అప్పటి వరకు తనుజ కూడా ఏం మాట్లాడలేదు, ఎందుకంటే కళ్యాణ్ టీము తనుజ కాబట్టి. అలానే ఇక్కడ శ్రీజ వచ్చేసి ఇక్కడ సుమన్ శెట్టి అప్పటివరకు ఏం మాట్లాడలేదు. కాకపోతే ఎప్పుడైతే కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ ఇమ్మాయిని మాట్లాడము, నువ్వు కరెక్ట్ ఆడుతలేవు అన్నాం, సేపు కామ్గా ఉన్నారు. ఎందుకంటే తనను ఆ టాస్క్ నుంచి బయటికి పంపినంత వరకు మంచిగా ఉన్నారు అంతా. ఎప్పుడైతే ఇక నువ్వు మరీ ఓవర్గా అంటే దాని మీద ఇంకా స్ట్రెస్ చేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ భరణి గారు వచ్చేసి తనని అడిగిన అనమాట. సో ఇమాన్యుల్ చూడు ఇప్పటికే చాలాసేపు అవుతుంది, మొత్తం బాడీ మొత్తం వాళ్ళు ఊగుతుందో, ఇక్కడ మొత్తం అసలు స్టేబుల్గా లేదని చెప్పేసి తను క్వశ్చన్ రేజ్ చేయడము. సో కరెక్టే కదని చెప్పేసి తను టాస్క్ నుంచి బయటకు పంపించిండు. అప్పుడు ఇక తనుజ, శ్రీజ మొత్తానికి సీరియస్ అయిపోతున్నారు ఇమాన్యుల్ పైన. ఎందుకంటే ఇక్కడ తనుజ ఒక పాయింట్ కూడా చెప్పింది, నాకు అది అసలు నచ్చలే. ఎందుకంటే భరణి గారు నిన్ను అన్న మీ మధ్యలో రిలేషన్షిప్ కదా, ఓకే నీకు ఇక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్ కదా భరణి గారు, సో అందుకనే కదా నువ్వు ఈ విధంగా బిహేవ్ చేసినావు అని చెప్పేసి తన మీద ఒక కామెంట్ వదిలిపెట్టింది. సో తర్వాత మళ్ళీ వచ్చేసి మనోడు ఫీల్ అవడంతో లేదు నేను ఆ విధంగా లేదు, సో జస్ట్ పుట్టినట్టు వదిలిపెట్టేసిన డైలాగ్ వదిలిపెట్టిన అని చెప్పేసి అన్నది. అదేంది మాట అనడం ఎందుకు, మళ్ళీ మాట మాట్లాడినాక తను అటు నుంచి ఫీల్ అయినప్పుడు లేదు ఏదో కామన్గా వచ్చేసింది మాట, దాన్ని అంత సీరియస్ తీసుకోవాలని చెప్పడం నాట్ ఆల్ ఫేర్. సో అది పక్కన పెట్టేసాను. సో దీని తర్వాత ఇంకో టాస్క్ వచ్చింది. సో టాస్క్ ఏంటిదంటే వాళ్ళకు మొక్కలకు మాస్క్లు ఉంటాయి, సో వాటికి నీడిల్స్ ఉంటాయి, అక్కడ బెలూన్స్ ఉంటాయి. సో ఆ బెలూన్స్ని బజర్ మోగిన తర్వాత నుంచి సెకండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి 5 minutes వరకు టైం ఉంటుంది. ఇక్కడ 3 బెలూన్స్ వీళ్ళకి ఆప్షన్, ప్రతి ఒక్కరికి 3 బెలూన్స్ వీళ్ళకి ఆప్షన్స్ అనమాట. సో 5 minutes లోపు ఎవరు ఎక్కువసేపు బెలూన్స్ని అట్లనే గాలిలో హోల్డ్ చేసుకుంటూ బ్రీత్ ఊదుకుంటా గాలిని హోల్డ్ చేయాలి మెయిన్గా. కాకపోతే వీళ్ళ ముఖం నుంచి నీడిల్స్ ఉంటాయి కాబట్టి ఇందులో వచ్చి లూతా అంటే ఆ గాలి అనే బెలూన్ అనేది గాల్లో మెయిన్గా ఫ్లై అవుతూ ఉండాలి, అంతే. అక్కడ జస్ట్ ఉండాలి, కిందికి రాకూడదు, కిందికి వస్తే బెలూన్ పలుకుతుంది. అట్లా 2 బెలూన్స్ 3 బెలూన్స్ ఎవరైతే ముందు పగులుతాయో వాళ్ళు టాస్క్ నుంచి బయటికి వెళ్తారు. లాస్ట్ వరకు ఉండేవాడికి సో మళ్ళీ సేమ్ ఆ పాయింట్స్ ప్రకారం వాళ్ళకు మళ్ళీ పాయింట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ పాయింట్లు ఎగ్జాక్ట్ చెప్పిండు. ఒకటేమో బెలూన్ అంటే ఆ వీళ్ళు ఉన్న బాక్స్ నుంచి బెలూన్ అనేది బయటికి రావద్దు. సో నెక్స్ట్ ఆ బెలూన్ అనేది పలుకోని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి శాంపిల్ బెలూన్ ఒకటి చూపించిన అనమాట, అక్కడ పెట్టిండు అక్కడ. సో శాంపిల్ బెలూన్కి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే సైజులో బెలూన్ అనేది వీళ్ళు ఊదాలి. ఇక్కడ వరస్ట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందంటే, స్ట్రాటజీ కన్నా ముందు సంచాలక్స్కి కొన్ని అంటే ఎవరైతే కంటెంటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కొన్ని కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో డౌట్స్ ఎట్లుంటాయి అంటే, బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఎవరైనా కానివ్వండి, సో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చిన తర్వాతకి ఆ టాస్క్లో ఎక్కడ మనకు లూప్ హోల్ దొరుకుద్ది, సో ఎక్కడ మనం స్ట్రాటజీ అప్లై చేయాలి, ఆ స్ట్రాటజీ ఏ విధంగా అప్లై చేస్తే ఏ విధంగా మనం గేమ్ గెలుస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఆలోచన అదే విధంగా ఉంటుంది అబ్బా. అప్పుడు వీళ్ళు అనుకున్నప్పుడు కొందరేమో బయట పెడతారు స్ట్రాటజీస్, కొందరేమో డైరెక్ట్ సంచాలకుని అడుగుతారు. సో వీళ్ళు ఏమైనా ఆడే అవకాశం ఉందా, ఇట్లా ఆడొచ్చా అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు వీళ్ళు క్లారిటీ ఉండాలి, వీళ్ళు మెయిన్గా సంచాలక్స్కి ఇంకా చాలా క్లారిటీ ఉండాలి. ఎవరైతే కంటెంటర్ కానీ ఎక్కువ క్లారిటీ సంచాలక్స్ ఉండాలి. ఎందుకంటే నీకు క్లారిటీ ఉండి నువ్వు ఒక రూల్ని కరెక్ట్గా వాళ్ళ ముందు చెప్పేస్తే ఆ రూల్ మళ్ళీ రిపీట్ చేస్తే, ఎందుకంటే ఇది చేయొద్దని మీరు చెప్పినప్పుడు
వాళ్ళు అదే కావాలని చేస్తే వాళ్ళను టాస్క్ నుంచి బయటకు పంపించవచ్చు. కాకపోతే వాళ్ళు ముందే చెప్పిళ్ళు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సంజయ్ లక్స్ ఇక్కడ బెలూన్ వచ్చింది కదా, ఆ బెలూన్ మీ సైడ్కి వేసుకుంటే ఓకే కదా, మీకైతే ఏం కాదు కదా అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టాస్క్ సంబంధించినటువంటిది ఆ బెలూన్ని పగలకుండా గాల్లోనే ఎక్కువ టైం ఉంచాలి, ఇదే కాన్సెప్ట్. అంతేగాని వీళ్ళు చెప్పిన డౌట్ ఏంటంటే ఈ సందులో పెట్టుకోవచ్చు కదా, ఇట్లా పెట్టుకోవచ్చు కదా, తల తిప్పొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు సంచలక్స్కి ఆ మాత్రం క్లారిటీ ఉంటే ఆ క్లారిటీ అక్కడ ఇచ్చేసి అయిపోయేది, టాస్క్ అనేది మొత్తానికి క్యాన్సిల్ కాకపోయేది అనమాట. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల కరెక్ట్ గేమ్ అర్థం చేసుకున్న వాళ్ళు జెన్యున్గా గేమ్ ఆడి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని నాకు అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ సంజన అండ్ ఫ్లోరా గారు కరెక్ట్ గేమ్ ఆడిళ్ళు. సో ఎంతసేపు బెలూన్ మన చేతిలో ఉండాలి, ఎంతసేపు మనము బెలూన్ని ఇక్కడ వదిలిపెట్టాలి, ఏ స్టేజ్ నుంచి మనం వదిలిపెట్టాలి, కింద ఉన్న వాళ్ళు ఏ విధంగా బెలూన్ని పగలకుండా అలానే బాక్స్ నుంచి బయటికి పంపకుండా చూసుకునే స్ట్రాటజీస్, కరెక్ట్ స్ట్రాటజీ వీళ్ళు అప్లై చేసిళ్ళు. అవి స్ట్రాటజీస్ అనొచ్చు. బట్ వీళ్ళు అప్లై చేసే స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయంటే వరస్ట్ స్ట్రాటజీ ఫస్ట్ స్టార్ట్ చేసింది రీతు. ఎట్లా అప్లై చేసిందంటే తను ఇటువైపు ఏమో ఇక్కడ డిమాన్ ఉంటే సో మొత్తం తల పక్కన పెట్టేసి ఆ తల పక్కన ఉన్న ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ మధ్యలో బెలూన్ వదిలిపెడుతుంది. అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ అబ్బా, బెలూన్ని పైనుంచి వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత కింద ఉన్నోడు ఏం చేయాలి, ఊదాలి. ఆ నీడిల్స్కి తగలకుండా ఆ బెలూన్ని గాలిలోనే ఊదాలి. ఇది కాన్సెప్ట్, ఆ టాస్క్ మెయిన్ కాన్సెప్ట్. ఎవరు ఎక్కువసేపు దాన్ని హోల్డ్ చేస్తే వాళ్ళు ఆ టాస్క్ విన్నరు. అది వదిలిపెట్టేసి ఓ వరస్ట్ స్ట్రాటజీస్ వీళ్ళు అనుకొని ఆ స్ట్రాటజీస్ని సంచలక్ దగ్గర పోయి చెప్తే వాళ్ళకు అసలు ఆ టాస్క్ ఏంటిదో వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు వాళ్ళు దానికి ఓకే చెప్పడము, ఇక దొరికిన దగ్గర సందని చెప్పేసి వీళ్ళు దాన్ని ఇంకా దారుణంగా ఇంప్లిమెంట్ చేయడము. రిజల్ట్ ఏంటిది, కరెక్ట్ ఆడిన వానికి పాయింట్ రాలేదు. ఎంత వరస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ టాస్క్లో వీళ్ళను టార్గెట్ చేసేసి వీళ్ళు చాలా వీక్నెస్ అని చెప్పేసి ఉన్న మిగతా 3 టీంల సభ్యులందరూ వచ్చేసి వీళ్ళ బాక్సులోనే ఇసుక వదిలిపెట్టేసిళ్ళు. దానికి ఎఫెక్ట్ ఏంది, ఫస్ట్ సుమన్ శెట్టి గారి పోయిళ్ళు, నెక్స్ట్ సంజన పోయింది. అంటే 40 పాయింట్స్ సంజనకు వచ్చినాయి. ఈ టాస్క్లో అట్లీస్ట్ కరెక్ట్గా వీళ్ళందరూ ఆడినా కూడా ఈమె ఓకే, ఈమె ఫస్ట్ వస్తే రాదో పక్కన పెట్టేసేయండి. కాకపోతే వీళ్ళు చేసిన మిస్టేక్ తోటి లాస్ట్ వరకు ఎక్కువ టైము ఆ బెలూన్ని హోల్డ్ పెట్టిన వీళ్ళకి అట్లీస్ట్ ఆ టాస్క్ గెలిచినా ఉన్నా కూడా 100 పాయింట్లు వచ్చేసేది. 100 పాయింట్లు ప్లస్ ఇవి 40 పాయింట్స్, 140 పాయింట్స్ వచ్చేసేది. అక్కడ అంటే ఆల్రెడీ ఫస్ట్ టాస్క్లో ఉన్న దాంతో ఈ టాస్క్తో కలిపి 140 పాయింట్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ప్లేస్ అయినా మారి ఉండేది. కరెక్ట్, దానికన్నా బెటర్ ఏంటంటే గేమ్ అనేది కరెక్ట్ వేళ ఆడి గెలిచామనే ఒక సంతోషం కూడా ఉంటుంది. సో మనకు వరస్ట్ ప్లే ఆడి కూడా మనం గేమ్ గెలిచినామా, లేకుంటే మనం చేసిన మిస్టేక్ తోటి ఇప్పుడు మనం ఓకే మేము సేమ్ ఉన్నామా, ఇలాంటి ఆలోచన రావద్దు. సో ఎందుకు ఈ పాయింట్ నేను మాట్లాడుతుందంటే ఇక గేమ్ మొత్తం అయిపోయిందబ్బా. బిగ్ బాస్ ఏం చేసిండు ఈ స్ట్రాటజీస్ గురించి తర్వాతకి రాము కూడా చెప్తుండే ఒకవైపు. సో ఈ టాస్క్లో డీమాను ఇక్కడ మెడలలో బాల్ కరెక్ట్ చేయట్లేదు, రీతు కరెక్ట్ చేయాలి రీతు. సో అట్లా ముందు చెప్పిన కదా స్టార్టింగ్లో కూడా వీళ్ళకి క్లారిటీ లేదు ఫస్ట్. సో క్లారిటీ లేని తర్వాతకి వీళ్ళు అక్కడ ఓకే అని చెప్పేసి అన్నారు. సో అదే స్ట్రాటజీ వాళ్ళు అప్లై చేయడం స్టార్ట్ చేసారు. తర్వాతకి రాము రియలైజ్ అయిపోయిన తర్వాతకి రీతు అటు వేస్తుంటే రాము చెప్తుండు రీతు అట్లా వేయద్దు, ఆ గేమ్ కరెక్ట్ కాదు, అది తప్పు, అది ఫౌల్ గేమ్ అని చెప్పేసి ఇక్కడ రాము చెప్తుండు. సో రాము చెప్తుంటే అట్లీస్ట్ రీతు ఆ విధంగా ఆడకుండా ఉన్నా బాగుండు. కానీ ఇక రాము మాట అసలు దేకట్లేదు. నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు తన బిహేవియర్ ఉంది. నాకు అదే అనిపించుండే, అరే ఏంద్రా నువ్వు, నీకేంద్రా, నీ రూల్స్ ఏంద్రా అన్నట్టు ఆయనతో మాట్లాడుతుండే. అట్లీస్ట్ సంచలక్ చెప్తేనా కూడా ఈ కరెక్టే, ఓకే ఈ స్ట్రాటజీ అనుకున్నాం, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి లైట్ తీసుకుని అయిపోయేది. ఇక్కడ వీళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంటుందంటే నువ్వు పోయి ఇక్కడ ఇమాన్యుల్ నడుపో అని చెప్పేసి సైకిల్ వేస్తుండే, లేదని చెప్పేసి ఇక్కడ ఈయనే అలానే రాము వచ్చేసి ఇమాన్యుల్ పిలుస్తుండు. మరి అటువైపు కూడా టాస్క్ చూడాలి కదా, ఆడేటప్పుడు అని ఇమాన్యుల్ ఏమో అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ సంచలక్ చూడకపోతే అక్కడ ఒక మిస్టేక్ చేసి ఆటలు గెలుద్దామనే ఆలోచన తప్పించి కూడా ఏ ఒక్కరికైనా కూడా ఆ టాస్క్ అనేది కరెక్ట్ ఆడి గెలవాలనే ఆలోచన అయితే లేదని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ ఈరోజు ఆడిన ఈ సెకండ్ టాస్క్లో. అందుకనే అటువైపు ఇమాన్యుల్ కరెక్ట్ చూసుకుంటూ వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటున్నాడు, ఒకవైపు ఏమో ఇక్కడ రాము చూసుకుంటున్నాడు. ఇక రాము చెప్పినా కూడా ఇక్కడ రీతు అసలు ఏమాత్రం మాటినట్లేదు. ఇది మొత్తం పక్కన పెట్టేసేయండి అబ్బా, ఇది మొత్తం అయిపోయింది. సో బెలూన్స్ ఎవరు ముందు కొట్టినా వాళ్ళు కొట్టిన చెప్పేసి ఆ బెలూన్ మోగిచ్చిళ్ళు. తర్వాత ఇద్దరు సంచాలకు డిసిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సో తనకున్న కొన్ని పాయింట్స్ చెప్పిండు రాము, అన్న ఇక్కడ రీతు అయితే ఇట్లా పెట్టిందన్న, సో నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు, నీ అప్పటి నుంచి చెప్తున్నది నాకు, బట్ తను ఏం మాట వినట్లేదన్న అని చెప్పేసి తను అంటున్నాడు. సో చెప్తా అంటే ఇక్కడ రీతు అట్లీస్ట్ సంచాలక్ డిసిషన్ అప్పుడు సంచాలక్ మాట్లాడుకొనిచ్చాలి, అంతేగాని వాళ్ళ మధ్య ఇంటర్ఫియర్ అవడం అయితేనేమి, రే నీకెందుకు రా, నేను చెప్పినా కదా ఆల్రెడీ, అలా మీరు అడిగినాం కదా మిమ్మల్ని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీదకి సీరియస్ అవ్వడము,
ఇది వరస్ట్ అనిపించుండే. సంచాలక్స్దే మిస్టేక్ అంటే ఒకవేళ సంచాలక్ మళ్ళీ రియలైజ్ అయిపోయి కూడా ఆ రూల్ కరెక్ట్ కాదమ్మా అని చెప్పి చెప్పినప్పుడు అట్లీస్ట్ వీళ్ళు ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే బాగుండు. అంతేగాని లేదు గిట్లనే ఆడతాము అని చెప్పేసి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అనేది నాకైతే నచ్చలేదు. ఇది మొత్తం పక్కన పెట్టేసండి. వీళ్ళు తప్పు చేసిళ్ళు, వీళ్ళకు పాయింట్లు కట్ చేసిళ్ళు 50 పాయింట్స్. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో గెలిచింది డీమన్ పవన్, సో నెక్స్ట్ భరణి, తర్వాతకి కళ్యాణ్, తర్వాతకి సంజన, తర్వాతకి సుమన్ శెట్టి, లాస్ట్లో సుమన్ శెట్టి. సో వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి 20-20 ఇట్లా ఉంటాయి అనమాట. ఇక్కడ వీళ్ళకి కొన్ని వచ్చిన ఎవరెవరికి ఇట్లా మిస్టేక్ చేసిలో ఎక్సెప్ట్ సంజన అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా హాఫ్ పాయింట్లు కంప్లీట్ తీసేసిల్లు అనమాట. ఇక్కడ భరణి అండ్ దివ్య వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసిన మిస్టేక్ చేయలేదు. ఫస్ట్ పెద్ద మిస్టేక్ చేసింది రీతు, డీమోన్ అయితే బెలూన్ని మొత్తం పక్కన పెట్టడము. సో నెక్స్ట్ సేమ్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఎవరు ఎక్కువ చేసిల్లు అంటే దీని తర్వాతకి తనుజ, నెక్స్ట్ కళ్యాణ్, వీళ్ళ టీము. లాస్ట్లో ఎవరు సుమన్ శెట్టి, తర్వాతకి శ్రీజ. సేమ్ ఇదే టాస్క్, ఇదే మిస్టేక్. కాకపోతే స్టార్టింగ్ నుంచి వరస్ట్ స్ట్రాటజీ ప్లే చేసింది రీతు అండ్ డీమోన్. కాబట్టి వీళ్ళకు సార్ కూడా అదే చెప్పిన, బిగ్ బాస్ కూడా అదే చెప్పిన అనమాట. సో ఫస్ట్ వీళ్ళు ఎక్కువ వరస్ట్ ప్లే చేసి నెక్స్ట్ తనుజ, కళ్యాణ్, తర్వాతకి ఇక్కడ సుమన్ అలానే శ్రీజ అని చెప్పేసి చెప్పిండు. కాకపోతే భరణి ఏం చేసిండు, భరణి ఎక్కువసేపు బెలూన్ ఊదుకుంటూ పోయిండు, అదో స్ట్రాటజీ కావచ్చు. బట్ ఎక్కువసేపు బెలూన్ అనేది ఉండొద్దు, ఇక్కడ ఊదే వాళ్ళ దగ్గర, బ్లో చేసే వాళ్ళ దగ్గర బెలూన్ ఎక్కువసేపు ఉండొద్దు అని బిగ్ బాస్ కూడా ఒక కండిషన్ చెప్పిండు. సో ఆ కండిషన్ని మీరు చూసుకోవాలి. సంచాలక్స్ బెలూన్ సైజ్ ఎంత ఉండాలో అదంతా ముఖ్యమో, ఇక్కడ ఊదే వాళ్ళ దగ్గర కూడా బెలూన్ ఎక్కువసేపు ఉండకుండా చూసుకునే బాధ్యత కూడా మీ మీద ఉంటుందని చెప్పేసి అన్నాడు. ఆ పాయింట్ కూడా వీళ్ళు పక్కన పెట్టేసి సంచాలక్స్. సో బిగ్ బాస్ చెప్పిన ప్రతి పాయింట్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి అన్నాడో ప్రతి పాయింట్ని వీళ్ళు విస్మరించేసేసి సో టాస్క్ ఆడిచ్చిళ్ళు. టాస్క్ ఆడిచ్చిన తర్వాతకి వీళ్ళు డిస్కస్ చేసుకునే విధానం కరెక్ట్గా లేదు. ఇప్పుడు రాము ఒక క్వశ్చన్ చెప్పి ఒక పాయింట్ రేజ్ చేయడము, ఇటు ఇమానుయల్ ఇంకో పాయింట్ రేజ్ చేయడం, మళ్ళీ వీళ్ళ డిస్కస్ చేయడము. వీళ్ళు చేసిన తప్పును వీళ్ళు రియలైజ్ అవ్వకుండా ఇది మా స్ట్రాటజీ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడము. ఈ మొత్తం చిరాకు దబ్బి బిగ్ బాస్ కోపం చేసినట్టే మీరు అసలు స్ట్రాటజీస్ అనుకుంటున్నారు, అది స్ట్రాటజీ కాదు. మీరు ఈ రాంగ్ స్టెప్స్ వేసుకొని మీరు ఇట్లా తోపులను ఫీల్ అయితే సో దీనికి మొత్తం క్రియేట్ చేసింది దీని కాబట్టి మరి నేనెవరిని అనుకుంటారో చెప్పండి. ఒక చిన్నప్పుడు డైలాగ్ అయితే వేసిండు, కాకపోతే అది మన వేళ చెప్పినాం. సో యాక్చువల్గా బిగ్ బాస్ చెప్పింది వేరే. మీరే అట్లా ఫీల్ అయ్యి మీరే స్ట్రాటజీస్ అనుకుంటే మరి గేమ్ని క్రియేట్ చేసింది నేను కదా, మరి అది గుర్తుంచుకోండి అని చెప్పేసి చిన్నపాటి వాళ్ళకైతే కొంచెం చిన్నపాటి వార్నింగ్ లెక్క. ఎందుకంటే గేమ్ లెక్క ఆడాలి, కానీ ఆ ఫౌల్ గేమ్ అనేది ఎవరు ఒప్పుకోరు. సో బిగ్ బాస్ అదే చెప్పుండే. అలానే నేను చెప్పినట్టు మీరు ఆడలేదు కాబట్టి మీకు పనిష్మెంట్ ఏంటిదంటే ఈ టాస్క్ని క్యాన్సిల్ చేసేయడము, అలానే తప్పుగా ఆడిన మీ అందరి దగ్గర నుంచి పాయింట్లు తీసుకోవడం అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి తీసేసాడు. సో అప్పుడు సంజన ఫీల్ అయిపోయింది బాగా. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము ఓడిపోతున్నాం. ఎందుకంటే నిన్నటి అంటే వీకెండ్ అప్పుడు కూడా నాకు సార్ ఒక మాట ఉండే, కరెక్ట్ ఆడినా కూడా ఎక్కడో లాస్ట్ వరకు వస్తున్నావు కానీ ఓడిపోతున్నావు అని సంజనకు చెప్పిండు అనమాట నాకు సార్. చూడండి కొంచెం ప్రయత్నం చేయి సంజన అని చెప్పేసి. సో అది గుర్తొచ్చేసింది. ప్రతిసారి కూడా ఏంది మాకు ఇల్లు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఓడిపోతున్నాం అని చెప్పేసి తను చాలా ఎమోషనల్గా అయిపోయింది. ఎందుకంటే ఈసారి మిస్టేక్ వీళ్ళది లేదు, మిస్టేక్ మొత్తం మిగతా సభ్యులు చేయడంతో వీళ్ళు కరెక్ట్ ఆడినా కానీ ఆ సభ్యులు చేసిన కొన్ని ఫాల్తూ గేమ్స్ కాబట్టి ఫౌల్ గేమ్స్ కాబట్టి సో వాళ్ళు ఆడిన ఫౌల్ గేమ్స్ వల్ల ఇక్కడ సంజన అండ్ ఫ్లోరా టీం అయితే ఎఫెక్ట్ అయిపోయింది. సో దానికి రిజల్ట్ ఏంటంటే వాళ్ళని విన్నర్గా ప్రకటించలేదు. సో పాయింట్లు వస్తాయి, గెలిచిన తర్వాత వాళ్ళని విన్నర్ ప్రకటించిన తర్వాతకి 100 వస్తే 100+40 140 అయిపోతాయి. సో ఆల్రెడీ వీళ్ళు మిగతా అందరిపోయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్లేస్ వాళ్ళ ప్లేసెస్ మారుతాయి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీతు అండ్ డెమోన్ చెప్తారు కదా సంజనతోటి, మీకు ఇబ్బంది ఏముంది ఆల్రెడీ, సో మా పాయింట్ తగ్గినాయి, ఇప్పుడు మీరు సెకండ్ ప్లేస్కి వచ్చారు కదా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అని అంటుంది. అట్టెట్లా అంటారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆడింది ఫౌల్ గేమ్ కాబట్టి నీకు పాయింట్లు పోయినా నువ్వు పెద్ద ఫిగర్ పడాల్సిన అవసరం లేదు రీతు గారు. కాకపోతే తను బాగా ఆడితే తన ప్లేస్ మేబీ ఇంకా మంచిగా ఉండొచ్చేమో. ఎందుకంటే ఇక్కడ రీతు సేఫ్ జోన్లో ఉంది, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి తను సంబరపడుతుంది. అదే పొజిషన్లో ఫస్ట్ వాళ్ళని తీసేస్తే వాళ్ళకి 20 పాయింట్లు అయ్యేటి. ఈ పాయింట్ మొత్తం ఆ సగం గేమ్ తీసేయాలి, 20 పాయింట్లు ఇచ్చేసినప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది, వాళ్ళకు వరస్ట్ ప్లే అయిపోయేది. ఈమెకు ఇప్పుడు ఇదే 100 పాయింట్లు ఇస్తే ఇప్పుడు వీళ్ళకి తగ్గించేసి గేమ్ నుంచి కరెక్ట్ ఆడాలి కాబట్టి వీళ్ళని విన్నర్గా ప్రకటిస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ 40+100 140 వచ్చేసేది. అప్పుడు ఏమవుతుంది, ఆమె టాప్లో ఉంటుంది, సంజన అండ్ ఫ్లోరా టాప్లో ఉంటుంది. ఆ పాయింట్ వీళ్ళు మర్చిపోతున్నారు. సంజన కూడా అదే అంటుంది అనమాట. సో మమ్మల్ని విన్నర్గా ప్రకటిస్తే మేము కరెక్ట్ ఆడినాం కాబట్టి మమ్మల్ని విన్నర్గా ప్రకటిస్తే మేము టాప్లో ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అంటుంటే డీమన్ వచ్చేసి మాట్లాడతాడు, మళ్ళీ ఇటు వచ్చేసి రీతు వచ్చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిన ఏముందండి, మాకు ఎలాగ 50 పాయింట్లు వచ్చినాయి, మాకు 50 పాయింట్లు అయిపోయినాయి కదా,
మీరు 40 పాయింట్స్ ఉన్నారు, మీకు ఎలాంటి కట్ అయితే కాలే కదా పాయింట్స్ అయితే, మీకు ఇంకా సేఫ్ జోనే కదా, సెకండ్ ప్లేస్కి వచ్చేసి అంటారు. అట్లా అంటారు అనేది నాకైతే అర్థం కాలేదు. మరి దీనిపైన మొత్తానికి మీరేమనుకుంటున్నారు? సో లాస్ట్లో కూడా డిస్కషన్ జరుగుండే. శ్రీజ వెళ్ళి రామ్ దగ్గరికి వెళ్ళి అడిగిందనమాట. సో ఏమనంటే అసలు నువ్వు ఆ రోజు అంటే ఆ టైంలో నేను అడిగినా కదా నిన్ను, ఇలాంటి అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు అని అడిగితే నువ్వు ఓకే అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడానంటే రాము అంటాడు కదా, నేను అలా పాయింట్ చెప్పలేదు అసలు, మిమ్మల్ని మీరే అట్లా ఆడుకున్నారు, నేనేం చేయాలి చెప్పేసి అంటే ఓకే ఓకే చూద్దాంలే అని చెప్పేసి శ్రీజ గట్టిగా అన్నది. గట్టిన తర్వాతకి రామ్ కూడా అన్నాడు ఓకే సార్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిద్దాంలే, ఆ వీడియో చూసినాక మాట్లాడదాంలే అని అన్నాడు. కాకపోతే మెయిన్గా ఏమంటుందంటే ఈరోజు వరస్ట్ ప్లే అయిపోతుందంటే సంచలక్స్ కరెక్ట్గా వాళ్ళ రోల్ ప్లే చేస్తే ఈ టాస్క్ బాగుండేదని నాకు అనిపించుండే. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.